పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవల విషయంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచి ఆదర్శంగా మారుతుందని ప్రభుత్వ విప్ విజయ రమణారావు తెలిపారు. జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గడిచిన కాలంలో 130 కోట్ల రూపాయల మేర నిధులు వెచ్చించి అన్ని వ్యాధులకు ఆధునిక పరికరాలు అందుబాటులోకి తెచ్చామన్నారు. త్వరలోనే మరో 100 పడకల ఆసుపత్రి భవనం కూడా అందుబాటులోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. అత్యాధునిక సామాగ్రిని వైద్య సేవల కోసం అందించడం జరిగింది. మరి ఈరోజు కంటి చిట్లాలు ముందు వెనుక భాగాలను పరీక్షించే అత్యాధునిక పరికరాలు, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని కొలిచేటువంటి పరికరాలు, వంటి రూట్ కెనాల్ చేసే అత్యాధునిక పరికరాలు, మోకాలు కీల్ మార్పిడి, తొడ ఎముక, కాలి ఎముక పరికరాలు, ఆపరేషన్లో ఉపయోగపడే అత్యాధునిక ఎక్స్రే ఇమేజింగ్ పరికరాలు, నడుము మెడ నొప్పులను తగ్గించే అత్యాధునిక పరికరాలు మరియు మోకాలి గుజ్జు అరగకుండా కండరాల బీటు తగ్గించే పరికరాలు, చెవి వినికిడి సామర్థ్యం లెక్కించే యంత్రం మరియు చెవి ముక్కు గొంతు లోపలి భాగాలను పరీక్షించే యంత్రాలు, వాటితో పాటు చర్మ వ్యాధులను పరీక్షించే అత్యాధునిక డెర్మా చైర్ అని అన్ని పరికరాలు, చిన్న చిన్న పులిపిల్లు తీసే కాటన్ యంత్రం, మరి ఇవన్నీ కూడా మనం ఈ మధ్యకాలంలో 40 లక్షల రూపాయలతోని ఇవన్నీ కూడా హాస్పిటల్లో సమకూర్చడం జరిగింది. అత్యాధునిక సామాగ్రిని